డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముమ్మిడివరం మెయిన్ రోడ్లో పోలమ్మ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అంతకుముందు అనాథవరం, బొండాయికోడు, సీతారాంపేట వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకు పితాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు అందించారని ఈ సందర్భంగా బాలకృష్ణ కొనియాడారు. నిమ్న జాతుల అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతగానో తప్పించాలని ఆయన అన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదుర్కొని విద్యాభ్యాసం చేసి తన జ్ఞానాన్ని భారతదేశ ఉన్నతి కోసం వెచ్చించిన మహనీయుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిటీ ప్రవీణ్ పలువురు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ తరపున మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన ప్రపంచ మేధావి. అంటే భారతదేశం ఒకటే కాదు, ప్రపంచ దేశాలు ఆయన్ని గొప్పతనాన్ని కొనియాడిన మహనీయుడు ఎవరన్నా ఉన్నారంటే మానవ రూపంలో ఉన్న ఆయన అంబేద్కర్ గారు మాత్రమే. ఈవేళ బీసీలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీ సామాజిక వర్గం కానీ, ఎస్టీలు కానీ ఈవేళ రోడ్డు మీద తిరగలుగుతున్నారంటే కేవలం ఆయన పెట్టిన భిక్ష మాత్రమే. భిక్ష అంటే ఆయన రాసిన రాజ్యాంగం, ఆయన పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఈవేళ ప్రభుత్వాలు ఖచ్చితంగా నెరవేర్చుతున్నాయి. ఇవాళ మన పేటల్లోకి ఎక్కడికైనా ఒక సీసీ రోడ్డు ఉన్నా, మనకు ఉద్యోగాలు ఉన్నా, మరి ఒక సబ్సిడీ లోన్లు ఉన్నా, ఏదున్నప్పటికీ కూడా ఇలా అయినా మరి చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు మాత్రమే. తప్పకుండా మరి ఆయన ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా ఆయన మర్చిపోవాల్సిన అవసరం లేదు. అలాగని ఏ కులానికి ఆపాదించవలసిన నాయకుడు కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఆయన్ని ఆదర్శంగా, ఆయన ఆరాధ్య దైవంగా పూజించవలసిన ఆ మహనీయుడికి ఖచ్చితంగా మరొక్కసారి 134వ జయంతి సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి మరి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఇక్కడ జేఏసీ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.